హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. లక్ష్మి చీర ముళ్ళకంపకు చిక్కడంతో లక్ష్మి ముళ్ళకంప నుంచి చీరను తీస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే అక్క ఆలస్యం అవుతుంది, త్వరగా వెళ్దాం రా అక్క అని చిన్న పాప అంటూ ఉంటే, పాప నువ్వు చెప్పినట్టు చాలా ఆలస్యమైంది, అందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు, నువ్వు అక్కడికి వెళ్ళు, నా చీర ముళ్ళకంపలో చిక్కుకుందని నేను వస్తున్నానని అందరికీ చెప్పు అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే అక్క అని చెప్పి చిన్న పాప ఊరి పొలిమేరలో ఉన్న అమ్మవారి గుడి దగ్గరకు చేరుకుంటుంది. పాప లక్ష్మి ఎక్కడా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. లక్ష్మక్క చీర ముళ్ళకంపకు చిక్కుకుంది, ఆలస్యం అవుతుందని చెప్పి నన్ను వెళ్ళమని చెప్పింది మోయ అని చెప్పి చిన్న పాప అంటూ ఉంటుంది. నేను వెళ్ళి కనకాన్ని త్వరగా తీసుకొని వస్తాను అని విహారీ అంటూ ఉంటే, అల్లుడు గారు కనకానికి ఈ ఊరి కొత్త కాదు, ఈ గుడి కొత్తది కాదు, వస్తుందిలే, మీరు వెళ్తే ఇంకా ఆలస్యం అవుతుంది అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. అవును బాబు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, అఖండ దీపాన్ని వెలిగిద్దాము అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. సరే పంతులు గారు వెలిగించండి, అఖండ దీపం నుంచి మేమంతా కూడా దీపాలు వెలిగించుకునే లోపు కనకం వస్తుందిలే అని గౌరీ చెప్తూ ఉంటుంది. సరేనమ్మా అని పంతులు గారు అమ్మవారికి పూజ చేసి మంత్రాలు చదివి అఖండ దీపం వెలిగిస్తారు. మరోవైపు లక్ష్మి తన చీరను ముళ్ళకంప నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక సుభాష్ వాళ్ళు లక్ష్మిని గమనిస్తూ ఉంటారు. సుభాష్ పక్కన ఉన్న రౌడీలు, అన్నా ఆ అమ్మాయి అక్కడే ఆగిపోయింది, ఇప్పుడు ఆ దీపం నుంచి వచ్చే కెమికల్ వాసనని ఆ అమ్మాయి పీలవలేవదు కదా, అప్పుడు ఆ అమ్మాయి బాగానే ఉంటుంది కదా, మనం ఎలా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయగలుగుతాం అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఎవరు కంగారు పడకండ్రా, మిగిలిన అందరూ కూడా ఆ కెమికల్ వాసన పీల్చి వాళ్ళ కళ్ళ ముందు ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఆ సమయంలో లక్ష్మిని కిడ్నాప్ చేసి ఆ బొమ్మలో పెడితే సరిపోతుంది కదా అని చెప్పి సుభాష్ అంటాడు. అవునన్నా నువ్వు చెప్పింది కరెక్టే, అయితే ఇన్ని రోజులకి ఆ లక్ష్మి చావు చూడబోతున్నామన్నమాట అని చెప్పి రౌడీలు సుభాష్తో అంటూ ఉంటారు. లక్ష్మిని చంపేస్తే నాకు అంబికకు ఆ ఇంట్లో అడ్డే ఉండదు అని చెప్పి సుభాష్ రౌడీలతో చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు ఊరి వారంతా కూడా అఖండ దీపం నుంచి వాళ్ళ చేతుల్లో ఉన్న దీపాలను వెలిగించుకుంటూ ఉంటారు. ఆ దీపపు నుంచి వస్తున్న కెమికల్ పొగను పీల్చడంతో అందరూ కూడా కళ్ళు మూసుకొని అలానే కదలకుండా ఉండిపోతారు. పంతులు గారు కూడా ఆ పొగ వాసనకి అలానే కదలకుండా కళ్ళు మూసుకొని ఉండిపోతారు. ఈలోగా లక్ష్మి చీరను ముళ్ళకంప నుంచి విడిపించుకొని పరిగెత్తుకుంటూ విహారీ వాళ్ళ దగ్గరకు వస్తుంది. అందరి చేతుల్లో దీపాలు ఉంటాయి, కానీ కళ్ళు మూసుకొని ఉంటారు. విహారీ గారు కాస్త ఆలస్యమైంది, క్షమించండి అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక విహారీ ఏం మాట్లాడకపోవడంతో, నానా నన్ను క్షమించండి నానా, ఆలస్యమైంది అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇంకా ఆదికేశవ్ కూడా ఏం మాట్లాడకపోవడంతో, అమ్మా అమ్మా మీ అందరికీ ఏమైంది, నేను ఎంత పిలుస్తున్నా ఎందుకు మీరు పలకటం లేదు అని చెప్పి లక్ష్మి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి చూస్తూ ఉంటుంది. ఈలోగా వెనుక నుంచి సుభాష్ వస్తాడు. లక్ష్మిని వెనుక నుంచి నోటిని మూసేసి లాక్కొని వెళ్తూ ఉంటాడు. లక్ష్మి గట్టిగా అరవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇంకా కానీ లక్ష్మి నోరు మూసేయడం వల్ల లక్ష్మి ఎవరిని పిలవలేకపోతూ ఉంటుంది. ఇక రౌడీలు సుభాష్ అందరూ కలిసి లక్ష్మిని తీసుకెళ్ళి ఆ దిష్టి బొమ్మలో కట్టేస్తూ ఉంటారు. రేయ్ ఎవర్రా మీరు, నన్నెందుకురా వెనుక నుంచి నోరు మూసి తీసుకొచ్చారు అని లక్ష్మి రౌడీలను అంటూ ఉంటే, ఒరే ఇది నోరు ముయ్యకపోతే మనం దొరికిపోతాము, దీని నోట్లో గుడ్డలు పెట్టండిరా, మాట్లాడకుండానైనా ఉంటుంది అని చెప్పి రౌడీ చెప్తూ ఉంటే పక్కన ఉన్న రౌడీ ఒక క్లాత్ తీసుకొని లక్ష్మి నోటిలో పెట్టేస్తాడు. ఇక లక్ష్మి కనిపించకుండా ఉరిగడ్డితో కవర్ చేసేసి దిష్టి బొమ్మలాగా అలా పెట్టేసి చాటుగా వచ్చి చూస్తూ ఉంటారు. ఇక కాసేపటి తరువాత అలానే కళ్ళు మూసుకొని ఉండిపోయినా అందరూ కూడా కళ్ళు తెరుస్తారు. ఏంటి అందరూ బొమ్మలా అలా చూస్తున్నారు అని పంతులు గారు అంటూ ఉంటారు. పంతులు గారు మనమంతా కళ్ళు మూసుకొని ఇప్పటి వరకు ఉన్నామేంటి అని విహారీ అంటూ ఉంటాడు. అందరూ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో దండం పెట్టుకున్నారు కదయ్యా అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. అవును కనకం ఇంకా రానట్టుంది అని ఆదికేశవులు అంటూ ఉంటాడు. అవును మావయ్య, లక్ష్మి చీర ముళ్ళకంపలో నుంచి తీసుకోలేకపోయిందేమో, అందుకే కంపల్లోనే ఉండిపోయిందేమో అని చెప్పి విహారీ అంటాడు. బాబు ఎక్కువ సమయం ఇక్కడే ఉండకూడదు, ముందు ఆ దిష్టి బొమ్మని దహనం చెయ్యి బాబు, మా ఊరికి ఈ సంవత్సరం ప్రత్యేక వ్యక్తివి నువ్వే కాబట్టి నీ చేతుల మీదే దిష్టి బొమ్మను దహనం చేపించాలని ఊరి వాళ్ళు అనుకుంటున్నారు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక దాంతో విహారీ దిష్టి బొమ్మను దహనం చేసి పంతులు గారి దగ్గరకు రాగానే, బాబు
ఈ దీపం తీసుకొని వెనక్కి చూడకుండా ఇంటికి వెళ్ళండి అని చెప్పి చెప్తూ ఉంటారు. సరే పంతులు గారు అని చెప్పి విహారి అంటాడు. ఇక అందరూ కలిసి వెనక్కి తిరిగి చూడకుండా అలా వెళ్తూ ఉంటారు. దిష్టి బొమ్మలో ఉన్న లక్ష్మి మాత్రం, అమ్మా నువ్వే నన్ను కాపాడాలమ్మా, నేను ఈ దిష్టి బొమ్మలో ఉన్న సంగతి విహారి గారికి కానీ మా అమ్మ నాన్నలకు కానీ తెలియదమ్మా, వాళ్ళకు తెలియజేయమ్మా, నన్ను కాపాడమ్మా అని చెప్పి లక్ష్మి ఊరి దేవతకు నమస్కారం చేసుకుంటుంది. ఇక విహారి అక్కడి నుంచి అలానే వెనక్కి చూడకుండా వెళ్తూ ఉంటాడు. అప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత చిన్న పాప, లక్ష్మక్క ఇందాకలా ఇక్కడే చీర ముళ్ళకంపకు చిక్కుకుంది, అక్క ఇక్కడ లేదు, మన దగ్గరికి కూడా రాలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. బాబు ఇంటికి వెళ్ళిందేమో కనకం, నువ్వు ఎట్టి పరిస్థితిలో వెనక్కి తిరిగి చూడకు బాబు అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు. అయ్యో మోయ, కనకం అడవిలో ఎక్కడైనా చిక్కుకుపోయిందేమో చూద్దాం అని చెప్పి విహారి అంటాడు. వద్దు బాబు, వెనక్కి తిరిగి చూస్తే ప్రమాదమని పంతులు గారు చెప్పారు కదా అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు. అప్పుడు విహారి దిష్టి బొమ్మను తగలబెట్టబోతూ ఉండగా విహారికి గాజు పెంకులు కనిపిస్తాయి. ఆ విషయాన్ని విహారి గుర్తు చేసుకుంటాడు. కనకం అక్కడికి వచ్చింది, కనకం చేతి గాజులు కూడా నాకు అక్కడ కనిపించాయి, నేను పరధ్యానంలో అంతగా పట్టించుకోలేదు, కనకం ఏదైనా ప్రమాదంలో ఉందా అని చెప్పి విహారి ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి బాబు ఆలోచిస్తున్నారు, రండి ఇంటికి వెళ్దాం, దీపం కొండెక్కేలా ఉంది అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. అవును అల్లుడు గారు, దీపం కొండెక్కక ముందే మనం ఇంటికి చేరాలి అని గౌరీ అంటుంది. లేదు మోయ, మీరు ఇంటికి వెళ్ళండి, కనకం ప్రమాదంలో ఉందని నా మనసు చెప్తుంది అని చెప్పి విహారి అంటాడు. అయ్యో అల్లుడు గారు, వెనక్కి తిరిగి చూడకూడదని పంతులు గారు చెప్పారు కదా అని చెప్పి గౌరీ అంటుంది. వెనక్కి తిరిగి చూడకపోతే నా కనకం ఎలాంటి సమస్యలో ఉందో నాకెలా తెలుస్తుంది అని చెప్పి విహారి అంటాడు. అన్నా, ఆ లక్ష్మి ఆ దిష్టి బొమ్మలో ఉన్న సంగతి తెలియక ఆ విహారి దిష్టి బొమ్మకు మంట అంటించి వెళ్ళిపోయాడన్నా, లక్ష్మి కాసేపట్లో ఖాళీ బూడిదైపోతుందన్నా అని చెప్పి రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు కనక మహాలక్ష్మి అందరూ కూడా గుడి దగ్గర నుంచి వెళ్ళిపోయారు. దిష్టి బొమ్మకు కూడా నిప్పంటుకునే సమయం వచ్చేసింది, నన్ను ఎవరు కాపాడతారు అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. రౌడీలు నన్ను లాక్కెళ్తున్న విషయం విహారి గారికి తెలియాలని నేను గాజు ముక్కలు కూడా దారిలో వేశాను, అయినా విహారి గారు గాజు ముక్కల్ని చూడలేదు. అమ్మా పోలేరమ్మా, నన్ను కాపాడు తల్లి అని చెప్పి కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. నా జీవితంలో అన్ని కష్టాలే, ఇప్పుడే సంతోష సమయం వచ్చింది అనుకునే సమయానికి ఇలా జరుగుతుంది ఏంటి తల్లి అని చెప్పి కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే విహారి పరిగెత్తుకుంటూ పోలేరమ్మ గుడి దగ్గరకు వస్తాడు. ఏంటి బాబు వెనక్కి వచ్చావు, వెనక్కి వస్తే ప్రమాదం జరుగుతుందని చెప్పాను కదా బాబు, అలా ఎలా వచ్చావు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. పంతులు గారు, మీరు కనకాన్ని ఏమైనా చూసారా అని విహారి అడుగుతూ ఉంటాడు. కనకం కనకం ఇక్కడికి రాలేదు కదా బాబు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. పంతులు గారు, కనకం అక్కడెక్కడా కనిపించలేదు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. ఇంటికి వెళ్ళిందేమో బాబు, మీరు అనవసరంగా వెనక్కి వచ్చారు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. లేదు పంతులు గారు, కనకం ఇక్కడికి వచ్చింది, నా మనసు కనకం ఏదో ప్రమాదంలో ఉందని చెప్తుంది అని చెప్పి విహారి పంతులు గారితో చెప్తూ ఉంటాడు. ఈ మాటలను దిష్టి బొమ్మలో కట్టిపడేసిన లక్ష్మి వింటూ ఉంటుంది. మీరు అనుకుంటుంది నిజమే విహారి గారు, నేను ప్రమాదంలోనే ఉన్నాను అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. పంతులు గారు ఇటు చూడండి, ఈ గాజు ముక్కలు లక్ష్మివే అని చెప్పి విహారి అంటాడు. లక్ష్మి గాజులు దిష్టి బొమ్మ దగ్గర ఎందుకు ఉన్నాయి అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. ఏమో బాబు నాకేం తెలుసు అని పంతులు గారు అంటూ ఉంటారు. ఇక ఇదంతా చూస్తున్న సుభాష్, చా ఈ విహారి గడేంటి మళ్ళీ వెనక్కి వచ్చాడు, లక్ష్మిని కనిపెట్టేస్తాడా, దిష్టి బొమ్మలో ఉంది లక్ష్మిని తెలుసుకుంటాడా అని చెప్పి సుభాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు. వాడు వెనక్కి వచ్చినా సరే దిష్టి బొమ్మలో లక్ష్మి ఉందన్న విషయం వాడికెలా తెలుస్తుంది, వాడు ఎట్టి పరిస్థితిలో లక్ష్మిని కనిపెట్టలేవడు అని సుభాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే విహారి కనకం కనకం అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే దిష్టి బొమ్మలో ఉన్న లక్ష్మి దిష్టి బొమ్మ అంటుకుంటూ ఉంటే అటు ఇటు ఊగుతూ ఉంటుంది. దిష్టి బొమ్మ కదులుతుంది ఏంటి పంతులు గారు అని చెప్పి విహారి అంటాడు. ఏమో బాబు పద వెళ్ళి చూద్దాం, ఆల్రెడీ దిష్టి బొమ్మ అంటుకుంది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇక విహారి పంతులు గారు ఇద్దరు కలిసి దిష్టి బొమ్మ దగ్గరకు వెళ్తారు. దిష్టి బొమ్మను అటు ఇటు నెడుతూ ఉంటే గట్టిగా తగులుతుంది. పంతులు గారు దిష్టి బొమ్మలో ఏముంటుంది గట్టిగా తగులుతుంది అని విహారి అంటూ ఉంటాడు. ఏమీ ఉండదు బాబు, కర్ర మాత్రమే ఉంటుంది, మెత్తగా తగలాలే అని పంతులు గారు అంటూ ఉంటే అయితే కనకం ఇందులోనే ఉంది పంతులు గారు అని చెప్పి విహారి దిష్టి బొమ్మను పీకుతూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి కనిపిస్తుంది. కనకం కనకం అని చెప్పి విహారి మంటలు అంటుకుంటూ ఉండగా లక్ష్మిని పక్కకు లాగేసి ఆ మంటలను దూరంగా విసిరేస్తాడు.
లక్ష్మి నీకేం కాలేదు కదా అని విహారి అంటూ ఉంటాడు. నాకేం కాలేదు విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. కాస్త నేను రావటం ఆలస్యం అయి ఉంటే ఈ పాటికి నీకు మంటలు అంటుకునే కనకం అని చెప్పి విహారి లక్ష్మిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. మిమ్మల్ని వదిలి నేను కూడా ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోతానేమోనని నాకు చాలా భయంగా అనిపించింది విహారి గారు అని చెప్పి కనకం కూడా ఏడుస్తూ ఉంటుంది. నీకేం కాదు కనకం, నేనున్నాను, నేను నిన్ను కాపాడుకుంటాను అని చెప్పి విహారి కనక మహాలక్ష్మికి ధైర్యం చెప్తూ ఉంటాడు. అమ్మా నువ్వు నిజంగా ఉన్నావమ్మా, సత్యం గల దేవతవమ్మా, అందుకే ఈ అమ్మాయి ఈ దిష్టి బొమ్మలోనే ఉన్నట్టు ఆ అబ్బాయికి తెలియజేశావు. వెనక్కి రావటం ప్రమాదం అని తెలిసినా కూడా ఆ అబ్బాయి వెనక్కి వచ్చి తన భార్యను కాపాడుకున్నాడు. నువ్వు సత్యం గల దేవతవి తల్లి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. బాబు అమ్మ కనకం ఇద్దరు అమ్మవారి ముందు దండం పెట్టుకోండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక విహారి లక్ష్మి ఇద్దరు వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు. లక్ష్మిని ప్రమాదం నుంచి బయటపడేశావు, నేను ఎప్పటికీ నీకు కృతజ్ఞతగా ఉంటానమ్మా అని విహారి అంటూ ఉంటాడు. కనకం ఇక వెళ్దామా అని చెప్పి విహారి అంటాడు. సరే విహారి గారు, మన కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, పదండి వెళ్దాం అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక మరోవైపు సుభాష్ ఇదంతా చూసి చా ఎంత కష్టపడి ప్లాన్ చేస్తే ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. ఈ విహారి ఎప్పటికప్పుడు ఆ లక్ష్మిని కాపాడుతూనే ఉంటాడా? ఆ లక్ష్మి కూడా ఎప్పటికప్పుడు విహారీని కాపాడుతూనే ఉంటుందా? వీళ్ళిద్దరిని మనం ఏం చేయలేమా అని సుభాష్ రౌడీలతో అంటూ ఉంటాడు. అన్నా నిజమే అన్నా, వాళ్ళను మనం ఏమీ చేయలేకపోతున్నామన్నా అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు. ఇక మరోవైపు ఆదికేశవ అలాగే ఊరి వాళ్ళు అందరూ కలిసి ఊరిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళ చేతుల్లో ఉన్న దీపాలను ఇంట్లో పెట్టి బయటకు వస్తారు. అల్లుడు గారు వద్దన్నా కూడా మళ్ళీ అడవిలోకి వెళ్ళారు. ఏం జరుగుతుందో ఏంటోనండి, చాలా భయంగా ఉంది అని గౌరీ చెప్తూ ఉంటుంది. అప్పుడే విహారి లక్ష్మిని తీసుకొని ఊరిలోకి వస్తూ ఉంటాడు. ఇక గౌరీ అటు చూడవే, అమ్మాయిని తీసుకొని అల్లుడు గారు వస్తున్నారు అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. అల్లుడు గారు మీకేం కాలేదు కదా, మీరు వద్దన్నా వినిపించుకోకుండా మళ్ళీ అమ్మవారి గుడికి వెళ్ళారు, అలా వెళ్ళటం ప్రమాదం అని చెప్పారు కదా పంతులు గారు అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. నేను వెళ్ళటం ఒకే ఒక్క నిమిషం ఆలస్యం అయి ఉంటే కనుక కనకం చచ్చిపోయేది మోవయ్య గారు అని చెప్పి విహారి అంటాడు. ఏం మాట్లాడుతున్నారు బాబు అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు. లక్ష్మిని ఎవరో దిష్టి బొమ్మలో పెట్టారు, దిష్టి బొమ్మ అంటించేసి మనం వచ్చేసాం కదా, నేను వెనక్కి వెళ్ళి ఆ దిష్టి బొమ్మను చూడకపోతే దిష్టి బొమ్మ మొత్తం దహనమయ్యి లక్ష్మి కూడా కాలి బూడిదైపోయేది మోవయ్య గారు అని చెప్పి విహారి అంటాడు. కనకం ఏంటి ఇదంతా అని గౌరీ కనకాన్ని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏడవకమ్మా నాకేం కాలేదు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది. అసలు నిన్ను తీసుకెళ్ళింది ఎవరు కనకం అని చెప్పి ఆదికేశవ అడుగుతూ ఉంటాడు. ఏమో నాన్న, నాకు కూడా తెలీదు, వెనుక నుంచి వచ్చి నా నోటిని మూసేసి లాక్కొని వెళ్ళిపోయారు. అంతేకాదు నేను ముళ్ళ కంపను విడిపించుకొని వచ్చేసరికి మీరంతా కూడా కళ్ళు మూసుకొని మీ కళ్ళ ముందు ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇదంతా వింటుంటే ఎవరో కావాలని ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది లక్ష్మి అని చెప్పి విహారి అంటాడు. అవును విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఈ ఊరిలో అలా చేసేవాళ్ళు ఎవరూ లేరు బాబు అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. అంటే విహారి గారిని నన్ను చంపటం కోసం ఎవరైనా పక్క ఊరి నుంచి వచ్చుంటారా, లేకపోతే ఇదంతా కూడా అంబికమ్మ స్కెచ్చా అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. కనకం ఏం ఆలోచిస్తున్నావు అని విహారి అంటూ ఉంటాడు. మా నాన్న చెప్పినట్టుగా మా ఊరిలో అలా చెయ్యరు, అంతేకాదు మా ఊరిలో మనకంటూ ఎవరూ శత్రువులు లేరు, ఎవరో కానీ ఇదంతా చేసింది బయట వాళ్లే విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇదంతా చేసింది ఎవరైనా సరే కనిపెడతాను, వాళ్ళని వదిలిపెట్టిన కనకం, నా కనకం ప్రాణాలు తీయాలనుకున్న వాళ్లను ఈ భూమి మీద లేకుండా చేస్తాను అని చెప్పి విహారి అంటాడు. బాబు వెనక్కి తిరిగి వెళ్తే ప్రమాదం అని తెలిసి కూడా మీ ప్రాణాలను లెక్క చేయకుండా వెళ్ళి కనకాన్ని కాపాడారు, మీకు కనకంపై ఉన్న ప్రేమ ఏంటో తెలుసుకున్నాము అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. ముందు అసలు కనకాన్ని ఆ దిష్టి బొమ్మలో కూర్చోబెట్టింది ఎవరో తెలుసుకోవాలి, మన అందరికీ మన కళ్ళ ముందు ఏం జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితుల్లోకి మనం వెళ్ళేలా చేసింది ఎవరో తెలుసుకోవాలి మావయ్య గారు అని చెప్పి విహారి అంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.